హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. ఈ నెల 30వ తారీఖున ఉగాది నుండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 మందికి చొప్పున మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు. లిస్ట్ 2లో ఉన్న వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వస్తాయన్నమాట. మరి నేను ముందు వీడియోలు కూడా చేశాను. లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని నేను తెలియజేశాను. మళ్ళీ కూడా ఈ వీడియోలో ఈ లిస్ట్ 2లో మీరు ఉన్నారా లేదా, మీకు లిస్ట్ 2లో ఉన్న వారికి సర్వేయర్ పేరుతో కూడా మనకు వారి ఫోన్ నెంబర్ తో సహా మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా, ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇప్పుడు తాజాగా కేటాయించిన వారికి మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారా లేదా, అది ఎలా మీ ఫోన్ లోనే మీరు చెక్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మరొక 6 రోజుల్లో, మరొక 4 నుంచి 5 రోజుల్లో మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అయితే చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే చాలా ఈజీ ఏం కాదు, మనకు ఎంతో మంది కళ అన్నమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు కొంచెంలో కొంచెం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు కావాలి. ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం మనము ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు మనకు కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రభుత్వం సొంత స్థలం లేక, ఇల్లు లేక ఎక్కడో అద్దెంట్లో ఉంటున్నటువంటి వారికి ఈ విధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తుంది అనమాట. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పంపిణీ చేస్తున్నా అంటే ఎదురు చూస్తున్న వారు లిస్ట్ లో ఏ విధంగా మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఏ జిల్లాల వారికి ఇవ్వబోతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మనం ఇక్కడ వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే లైక్ చేసి పెట్టుకుంటారో ఈ వీడియోని, మీకు మళ్ళీ ఏదైనా ఇంతకు ముందు ఏదైనా మీరు మర్చిపోయి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు లైక్ చేస్తుంటారు. కాబట్టి చాలా ఈజీగా మీకు యొక్క వీడియో అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తే, ఆ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు చాలా విలువైంది. తప్పకుండా ప్రతి అప్డేట్ ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి. దానిపైన నొక్కితే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంత ప్రాధాన్యత ఉందో నాకు తెలిసినమాట. ఎందుకంటే నేను కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఒకరిని. ఈ విధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విధాలుగా మనకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో ఆయన ప్రజాపాలన ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవారు ఎవరు కూడా ఉండకూడదు మొత్తానికి అనే ఉద్దేశంతో మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకొచ్చారు. దాదాపు మనకు తొలి విడతలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 మందికి ఇళ్లను ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 3 లిస్టులుగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఈ విధంగా 3 లిస్టులుగా ఆయన ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను డివైడ్ చేసి లిస్ట్ 1లో ఉన్న వారికి మనకు సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి లిస్ట్ 2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారు. మరి లిస్ట్ 3లో ఉన్న వారికి ఇల్లు వారికి మంజూరు చేస్తారు. ఈ విధంగా మనకు అన్ని రకాలుగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 మందికి చొప్పున తొలి విడతలో 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు. మరి ఎక్కువ భాగం చూసుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వారికి, అలాగే మనకు నిజామాబాద్ జిల్లా వారికి, మరి సిద్దిపేట జిల్లాల వారికి ఎక్కువగా గత ప్రభుత్వంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 2,93,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అంటే నిర్మాణాలు పూర్తయింది దాదాపు 2 లక్షల చిల్లర మాత్రమే ఉన్నాయి. మరి ఇంకా మనకు 90,000 ఇండ్లు మనకు ఇంకా
నిర్మాణాలు పూర్తి చేసుకోలేదు. మరి ఈ విధంగా లబ్ధిదారులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇందిరమ్మ పథకం ద్వారా దాదాపు 3 లక్షల పైచిలకు మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఇంకా మనకు ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు కొన్ని జిల్లాలకు చొప్పున ఇల్లు కేటాయించుకుంటూ కూడా ముందుకెళ్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పారు. మరి నేను ఎన్నో వీడియోలు చేశాను. ఈ లిస్ట్ లో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లిస్ట్ 2 లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి నేను గతంలో వీడియోస్ చేశాను. ఆ వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మళ్ళీ కూడా ఈ వీడియోలో మీకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ లిస్ట్ 2 లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఒక లబ్ధిదారుల ఎంటర్ చేసి సిద్దిపేటకు సంబంధించినటువంటి వారి లిస్ట్ లో వారి పేరున్నవారా లేదా అనేసి, అంటే లిస్ట్ 2 లో పేరుందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ మీకు మరొకసారి లైవ్ లో చూపిస్తాను. మీరు కూడా మీ ఫోన్ తీసుకుని మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో కింద. ఆ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ పైన నొక్కితే మీరు నేరుగా యొక్క వెబ్సైట్ లోకి అయితే వచ్చేస్తారనమాట. మరి దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీరు లిస్ట్ 2 లో ఉన్నారా, లిస్ట్ 1 లో ఉన్నారా, మీకు ఎక్కడ కేటాయించారు, మీకు ఎవరిని సర్వేయర్ గా కేటాయించారు, మరి సర్వేయర్ గారికి మీరు ఇందులో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఈ లిస్ట్ 2 లో మీ పేరుందా లేదో తెలుసుకుని అక్కడ లిస్ట్ 2 లో ఉన్నవారు ఆ సర్వేయర్ పేరు ఉంటుంది కదా, ఆయనకు ఫోన్ చేసి మీరు అధికారికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. మాకు ఎక్కడ కేటాయించారు సార్ ఇల్లు, మరి మాకు ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే విషయాలను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, ఇంపార్టెంట్ అప్డేట్ కూడా. మరి ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మరి ఇబ్బంది లేదనమాట. వెంటనే కూడా ఆ వీడియో చూసి మీరు తప్పకుండా చెక్ చేసుకోండి, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ కూడా చేయండి. వీడియోని షేర్ చేస్తే మీతో పాటు మీ స్నేహితులు కూడా తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి లిస్ట్ 2 లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ మీరు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లేకపోతే మీరు మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్ లో ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఉంది కదా ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ స్కీమ్ అని. మరి ఈ విధంగా మీరు టైప్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంటర్ఫేస్ అంటే ఈ విధంగా వస్తుంది సైట్, ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేసి. ఇక్కడ లాస్ట్ లో మోర్ అని ఉంది చూసారా, లాగిన్ పక్కన మోర్ అని, ఆ మోర్ పైన మీరు క్లిక్ చేయండి. ఆ మోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీవెన్స్ ఉంది, అప్లికేషన్ సెర్చ్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయాలి. మరి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఐడి కావాలి. మరి మీరు అప్లికేషన్ సెర్చ్ లో భాగంగా ఇక్కడ ఏవేవి వస్తాయో చూడండి ఆప్షన్, దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ వస్తుంది. మీ ఫోన్ నెంబర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నెంబర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఐడి మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఐడి ఇచ్చింటారు మీకు, ఈ అప్లికేషన్ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎఫ్ఎస్సి అంటే మనకు రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట ఆప్షన్, మీరు సెర్చ్ చేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు మనకు అప్లికేషన్ నెంబర్ కావాలి. మరి అప్లికేషన్ నెంబర్ వస్తే ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. మరి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గో అని ఉంటుంది కదా, మరి గో పైన నొక్కితే మీకు ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అప్లికేషన్ ఐడి ఉంటుంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ సిద్దిపేట మరి ఇట్లా ఉంటుంది. మరి విలేజ్ ఏదైతే ఉంటుంది, మరి ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ సర్వేర్ నేమ్ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ సర్వేర్ నేమ్ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్ పేరు అంటే ఎవరు ఈ ఇంటికి అప్లై చేసుకున్నారని చెప్పి ఉంటుంది, ఇక్కడ మండలం పేరు ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, మరి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, సర్వేర్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ సర్వేర్ నేమ్ తో ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఆయనకు వెళ్ళి కనుక్కొని మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ లో కనుక్కొని మీరు దాని ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ లిస్ట్ టైప్ మీరు ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఇక్కడ లిస్ట్ 2 ఉంది కదా, ఇక్కడ లిస్ట్ 2 లో ఉంది అంటే వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారు. మరి సిద్దిపేటలో చాలా వరకు కూడా ఇప్పటికే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఎక్కువ ఇళ్లను ఇచ్చింది సిద్దిపేట జిల్లాలో. ముఖ్యంగా మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వీరికి రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే సర్వే కంప్లీటెడ్. కాబట్టి మీరు ఇక్కడ ఇది కూడా గమనించాలి, అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవాలి మీరు.
ఎందుకంటే మీరు చెక్ చేసుకోవడం కాదు డీటెయిల్స్, ఇక్కడ చివరిలో లిస్ట్ టైప్ కింద ఇక్కడ మీరు లిస్ట్ 1 అయినా లిస్ట్ 2 అయినా ఏదైనా కానీ ఇక్కడ సర్వే కంప్లీటెడ్ అంటే మీకు అప్లికేషన్ అప్రూవల్ అయిపోయింది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్ఫర్మ్ అయిపోయింది, మీకు ఇంకా ఎటువంటి చింత లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ప్రభుత్వం ఇక్కడ కన్ఫర్మ్ చేసేసింది. కాబట్టి మీకు సిద్దిపేట జిల్లాలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వస్తుంది. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.